హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టమక్ ఫుల్ అయ్యేలా తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా ఓవర్ ఈటింగ్ అనేది ఇండైజెషన్‌కి లీడ్ చేస్తున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అని? యెస్. అబ్సల్యూట్‌లీ ట్రూ. కొంచెం డెప్త్‌గా వెళ్లి తెలుసుకుందాం. స్టమక్‌లో ఉన్న ఫుడ్ స్టమక్ జ్యూసెస్, యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్‌తో ప్రాపర్‌గా మిక్స్ అయితేనే మనం తిన్న ఫుడ్ ఎఫిషియెంట్‌గా డైజెస్ట్ అవుతుంది. ఇలా ఫుడ్ స్టమక్ జ్యూసెస్‌తో ప్రాపర్‌గా మిక్స్ అవ్వాలి అంటే స్టమక్‌లో కొంచెం స్పేస్ అనేది అవసరం. సో, మనం స్టమక్ ఫుల్ అయ్యేలా తినడం వల్ల స్టమక్‌లో స్పేస్ అనేది లేక మనం తిన్న ఫుడ్ స్టమక్ జ్యూసెస్‌తో సరిగా మిక్స్ అవ్వదు. దానివల్ల స్టమక్‌లో ఉన్న ఫుడ్ సరిగ్గా కదలక డైజెషన్ స్లో అవుతుంది. డైజెషన్ స్లో అవ్వడం వల్ల ఫుడ్ చాలాసేపు స్టమక్‌లో ఉండిపోయి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల స్టమక్ ఉబ్బినట్లుగా అయ్యి టైట్‌గా అనిపిస్తుంది. దీన్నే బ్లోటింగ్ అంటారు. అండ్ స్టమక్‌లో ఫుడ్ సరిగ్గా మూవ్ కాకపోవడం వల్ల స్టమక్ హెవీ అండ్ ఫుల్‌గా అనిపిస్తుంది. డైజెషన్ స్లో అయ్యి ఫుడ్ చాలాసేపు స్టమక్‌లో ఉండటం వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. అండ్ స్టమక్‌లో ఉన్న డైజెస్ట్ కాని ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్ ఎక్కువ యాసిడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్టమక్‌లో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే దాన్ని అసిడిటీ అంటారు. స్టమక్‌లో యాసిడ్ ఎక్కువైతే యాసిడ్ స్టమక్ వాల్ని ఇరిటేట్ చేస్తుంది. దానివల్ల స్టమక్‌లో మంటలాగా అనిపిస్తుంది. అండ్ వామిటింగ్ వచ్చేలాగా ఓకారంగా కూడా ఉంటుంది. యాసిడ్ అండ్ గ్యాస్ ప్రెజర్ వల్ల స్టమక్‌లో నర్వ్స్ ఇరిటేట్ అయ్యి గ్యాస్ట్రిక్ హెడేక్ కూడా వస్తుంది. అండ్ స్టమక్‌లో ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్టమక్‌లో ఉన్న యాసిడ్ పైకి పుష్ అవుతుంది. ఇలా స్టమక్ నుంచి గొంతు వైపు యాసిడ్ పైకి పుష్ అవ్వడాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. యాసిడ్ పైకి పుష్ అవ్వడం వల్ల ఛాతీలో మంట, గొంతులో ఇరిటేషను అండ్ మౌత్‌లో పుల్లని టేస్ట్ రావడము అండ్ బేగులు రావడం అండ్ హెడేక్ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. డైజెషన్ స్లో అవ్వడం వల్ల మన బాడీ డైజెషన్ కోసం ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తుంది. అండ్ బ్లడ్ ఫ్లో స్టమక్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ తక్కువ అవుతుంది. దానివల్ల హెడేక్ కూడా వస్తుంది. మనం ఓవర్గా తినడం వల్ల స్టమక్ అనే చిన్న ప్రేగులకి డైజెషన్ ప్రాసెస్ హెవీ అవుతుంది. ఫుడ్ ఎక్కువసేపు చిన్న ప్రేగుల్లో ఉండడం వల్ల ఫుడ్ అనేది డ్రై అవుతుంది. దానివల్ల మోషన్ ఫ్రీగా ఉండదు. దీన్ని కాన్స్టిపేషన్ అంటారు. చిన్న ప్రేగుల్లో ఫుడ్ ప్రాపర్గా మూవ్ కాకపోవడం వల్ల గ్యాస్, బ్లోటింగ్ అండ్ ప్రేగుల్లో కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడానికి లంగ్స్ కింద ఒక మజిల్ అనేది హెల్ప్ అవుతుంది. మనం ఓవర్గా తిన్నప్పుడు మన స్టమక్ ఫుల్ అయ్యి ఈ మజిల్ని పైకి ప్రెస్ చేస్తుంది. దానివల్ల మనకు బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కువగా తిన్నట్లయితే మనకు ఇండైజెషన్, గ్యాస్ అండ్ బ్లోటింగ్, నాసియా ఆర్ వామిటింగ్, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, గర్డ్, హెడేక్, థ్రోట్ ఇరిటేషన్, లాస్ ఆఫ్ అపెటైట్, కాన్స్టిపేషన్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ డైలీ ఎక్కువగా తినడం వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్తో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లైక్ గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్స్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, డయాబెటీస్ అండ్ యాసిడిటీ కూడా పర్మనెంట్ అవుతుంది. ప్రికాషన్స్. ఫస్ట్ వన్, ఎక్కువగా తినడం అవాయిడ్ చేయండి. ఇంకా కొంచెం తినగలము అని అనిపించినప్పుడు స్టాప్ చేయండి. సెకండ్ వన్, స్లోగా అండ్ బాగా నమిలి తినండి. అలా తినడం వల్ల ఫుడ్ మన మౌత్లోని సెలైవాతో ప్రాపర్గా మిక్స్ అయ్యి ఫుడ్ సాఫ్ట్గా అవుతుంది. దానివల్ల మన స్టమక్కి వర్క్లోడ్ అనేది తక్కువయ్యి డైజెషన్ ఈజీ అవుతుంది. థర్డ్ వన్, తినకముందు 20 నిమిషాల ముందు వాటర్ తీసుకోవడం వల్ల స్టమక్ హైడ్రేటెడ్గా ఉండి ఓవర్ ఈటింగ్ చేయము. అండ్ తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు. ఎందుకంటే తినేటప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ వీక్ అయ్యి డైజెషన్ స్లో అవుతుంది. అండ్ తిన్న తర్వాత అట్లీస్ట్ 20 నుంచి 30 నిమిషాల తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ఈజీ అవుతుంది. ఫోర్త్ వన్, డైలీ తినే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ని యాడ్ చేయండి. ఫైబర్ ఫుడ్ డైజెషన్ని స్మూత్గా చేస్తుంది. గ్యాస్ అండ్ అసిడిటీని తగ్గిస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ని కూడా అడ్డుకుంటుంది. అండ్ ప్రేగులను కూడా న్యాచురల్గా క్లీన్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, తినేటప్పుడు టీవీ, మొబైల్స్ చూడటం అవాయిడ్ చేయండి. ఎందుకంటే టీవీ, మొబైల్స్ చూస్తూ తినడం వల్ల కొంతమంది తెలియకుండానే ఎక్కువగా తింటారు. సిక్స్త్ వన్, హడావిడిలో తినొద్దు. అండ్ చాలాసేపు ఆకలితో వెయిట్ చేయొద్దు. ఆకలి ఎక్కువై ఎక్కువగా తింటాము. సెవెంత్ వన్, తిన్న తర్వాత లైట్గా నడవడం డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది. అండ్ అసిడిటీ రాదు. అండ్ హెవీనెస్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్కువగా తిన్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం 10 నుంచి 15 నిమిషాలు నడవడం వల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం 1.5 అవర్స్ వెయిట్ చేయాలి. అండ్ గోరువెచ్చని వాటర్ సిప్ బై సిప్ తాగడం వల్ల గ్యాస్ తగ్గి హెవీనెస్ నుంచి రిలీఫ్ అవుతారు. అండ్ జీరా వాటర్ తాగడం వల్ల బ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్, మోర్ అవేర్నెస్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. And thanks for watching. If you found this useful, don't forget to like, share and comment.
And be careful with your health. Small habits make big changes. Stay safe, stay healthy, and take care of yourself every day. Thank you.